సప్త శనివార వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేసుకోవాలి? ఈ వ్రతం చేసుకోవాలంటే ఆనవాయితీ ఉండాలా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, మేము ఈ వ్రతం చేసుకోవచ్చా? పెళ్ళయింది కాకపోతే మా భర్త మా దగ్గర ఉండరు, దూరంగా ఉంటారు, భార్య మాత్రమే ఈ వ్రతం చేసుకోవచ్చా? ఈ వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా తిరుమల వెళ్ళాలంట కదా, తిరుమల వెళ్ళలేని వాళ్ళు ఈ వ్రతం చేసుకోకూడదు. మనసులో చాలా రోజుల నుంచి సప్త శనివార వ్రతం చేసుకోవాలని ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియట్లేదు. ఇలా ఎన్నో సందేహాలు మీకు ఉన్నాయి కదా, వాటన్నిటి నేను క్లియర్ చేస్తాను. అలాగే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. అంటే మనం సప్త శనివార వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే మనకు పూజకు కావాల్సిన పూజా సామాగ్రి దగ్గర నుంచి మనం పెట్టవలసిన నైవేద్యం వరకు, అలాగే మీ అందరికీ వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తాను ఈ వీడియో. A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి సెకండ్ అంత వాల్యుబుల్ కాబట్టి. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో సప్త శనివార వ్రతం వీడియో. సో ఈరోజు అయితే మీ అందరికీ కూడా క్లియర్గా చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ కావాల్సిన పూజా సామాగ్రి అయితే చూపిస్తున్నాను. మన దగ్గర ముఖ్యంగా ఉండవలసింది అమ్మవారి అయ్యవారి ఫోటో అనమాట. అయితే ఇందులో విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడు. కొన్ని ఫొటోస్లో విఘ్నేశ్వరుడు ఉంటే కనుక మనం తులసిమాల వేయడానికి రాదు, అందుకని మీరు తులసాకు మాల వేయడానికి రాదు కాబట్టి ఇట్లాగా అమ్మవారు పక్కనే లక్ష్మీ అమ్మవారు ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఫోటోను అయితే తెచ్చుకోండి. తర్వాత మనకి ఇక్కడ తాంబూలానికి పెట్టడానికి, అలాగే పీట మీద వేయడానికి, అలాగే నెక్స్ట్ వచ్చేసి కలసం పైన పెట్టడానికి 3 బ్లౌజ్ పీసులు అయితే కావాలి. అలాగే మనం ముడుపు కట్టుకోవాలి కాబట్టి ముడుపు కోసం ఒక వైట్ క్లాత్ అయితే కావాలి. ఒక 1/2 మీటర్ వైట్ క్లాత్ అయితే సరిపోతుంది. వీటితో పాటు మనకు పూజా సామాగ్రి అంతా తెలిసిందే కదా, పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, కర్పూరము, ఇవన్నీ. వీటితో పాటు మనకు దీపారాధన కోసం ఖచ్చితంగా నల్ల నువ్వుల నూనె కావాలి. మనకు బయట మార్కెట్లో దొరికే దీపారాధన నూనె కాదండి, నల్ల నువ్వుల నూనె మిల్లు ఆడిస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర దొరుకుతుంది. వాటితో పాటు మనకి ఇక్కడ ముడుపు కట్టుకోవడానికి 7 ఎండు ఖర్జూరాలు, 7 ఇలాచీలు, అలాగే జవ్వాది పౌడరు, కొంచెం పచ్చకర్పూరము కావాలి. అలాగే మనం నైవేద్యం చేసి పెట్టుకోవడానికి తెల్ల నువ్వులు, బెల్లం అయితే కావాలి, ఆవు నెయ్యి కూడా కావాలి. వీటితో పాటు పంచామృతాలు కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ వేసి పంచామృతాలు రెడీగా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బియ్యం పిండి అయితే కావాలి, మనం బియ్యం పిండి ప్రమిదలు చేసుకోవడానికి. అలాగే నేను ఇక్కడ ఒక పంచపాత్ర, ఒకటి రాగి చెంబు చూపిస్తున్నాను కదా. కలసం పెట్టుకునేటట్టు అయితే కనుక 2 రాగి చెంబులు కావాలి. కలసం పెట్టుకోము అనుకుంటే కనుక ఒక పంచపాత్ర సరిపోతుంది, ఒక రాగి చెంబు సరిపోతుంది. అలాగే మీకు స్తోమత ఉంది, మీరు ప్రతి వారం కూడా అమ్మవారికి అయ్యవారికి బట్టలు పెట్టుకుంటాము అంటే వస్త్రాలు పెట్టుకుంటాము అనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. అవి కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. వీటితో పాటు మనకి ఒత్తులు అయితే ఎక్కువగానే పడతాయి అన్నమాట. మీరు పిండి ప్రమిదలు పెట్టుకున్నా లేకపోతే మామూలు కుందుల్లో వేసుకున్నా మనకి ఒత్తులు అయితే కావాలి. అలాగే మనకి పువ్వులు, తమలపాకులు, వక్కలు, అలాగే తులసి దళాల మాల కూడా కావాలి. వీలైతే ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. ఈ పూజలోకి ఖచ్చితంగా పెట్టవలసిన నైవేద్యం ఏదైనా ఉంది అని అంటే అదే నువ్వుల చిమ్మిలి అనమాట. అది ఖచ్చితంగా చేసుకోవాలి. వీలైతే మీకు ఒకవేళ దొరికితే గనక నల్ల ద్రాక్షలు అయితే తెచ్చుకోండి. ఒకవేళ అవి దొరికితే మంచిది, లేకపోయినా పర్వాలేదు, మరేం బాధపడకండి. అయితే ముందుగా మనం ముడుపు కట్టుకోవడానికి ఇక్కడ నేనైతే నీటిని అయితే సిద్ధం చేసుకుంటున్నాను. ఒక వైట్ క్లాత్ తీసుకోండి, ఒక 1/2 మీటర్ అయితే సరిపోతుంది. నీళ్ళలో కొంచెం పచ్చకర్పూరము, అలాగే కొంచెం జవ్వాది పౌడరు వేసి ఈ వైట్ క్లాత్ని అందులో ముంచండి. నిజానికి నేను కొనుక్కున్న సప్త శనివారం వ్రతం బుక్లో అసలు ఈ ముడుపు గురించి చెప్పలేదు. కాకపోతే ఇలా ముడుపు కడితే మన కోరిక ఇంకా శీఘ్రంగా నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు. అందుకని ముడుపు కట్టుకోవడంలో తప్పేం లేదు కాబట్టి ముడుపు మనందరం కూడా కట్టుకోవచ్చని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారికి మనం ఏదైనా సంకల్పం చేసుకొని ఇలాగ ముడుపు కట్టుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. అందుకని మనం కూడా ముడుపు కట్టుకొని ఆ స్వామివారికి సప్త శనివార వ్రతం అయితే చేసుకుందాం. ముందుగా ఇలాగ పసుపు నీటిలో మనం తీసుకున్న వైట్ క్లాత్ని ముంచి బాగా నీరు లేకుండా పిండేసి ఈ క్లాత్ని మనము ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. కంప్లీట్గా క్లాత్ అంతా ఆరిపోయిన తర్వాత ఇందులో 7 ఎండు ఖర్జూరాలు, 7 ఇలాచీలు, 101 రూపాయి కానీ, 11 రూపాయలు కానీ, 1 రూపాయి కానీ, 1116 కానీ, ఇలా ఎంతైనా మనం కొంచెం డబ్బునైతే పెట్టాలి. తర్వాత ఇందులో కొంచెం తులసి దళం ఉంచండి. అందులోనే కొంచెం పచ్చకర్పూరము, కొంచెం జవ్వాది, కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు కూడా వేసి 3 ముళ్ళు వేసి ఇలాగ ఒక ముడుపునైతే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ ముడుపును చూసినప్పుడల్లా మనం స్వామివారికి పూజ చేసుకుంటున్నామని, ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మన సంకల్పం నెరవేరిన తర్వాత మనం తిరుమల వెళ్ళాలని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఈ ముడుపు అయితే కట్టుకుంటాం. తర్వాత నేను ఇంకొక విషయం తెలుసుకున్నది ఏంటి అని అంటే, మన సప్త శనివార వ్రతం పుస్తకంలో ఎక్కడా కూడా మనకి బియ్యం పిండి ప్రమిదల గురించి చెప్పలేదు. కానీ స్వామివారికి ఇలాగా చలిమిడితో చేసిన దీపారాధన అంటే ఎంతో ఇష్టం. అందుకని మనం ఈ సప్త శనివార వ్రతంలో ఇలాగా బియ్యం పిండి చలిమిడితో చేసిన
దీపారాధన చేసుకోవడం కూడా చాలా శ్రేయస్కరం. బియ్యం పిండిని వరి పిండి అని కూడా అంటారండి కొందరు. అయితే మనం పట్టించి పెట్టుకున్న బియ్యం పిండి అయినా సరే, కొనుక్కొచ్చుకున్న బియ్యం పిండి అయినా సరే, అందులో కొంచెం బెల్లం తురుము, టీ స్పూన్ ఆవు నెయ్యి, మీకు వీలైతే దొరికితే గనక ఆవు పాలు పోసి మీరు పిండిని అయితే కలిపేసుకోండి. ఆవు పాలు దొరకకపోతే మీకు ఏ పాలు దొరికితే ఆ పాలు వేసి మంచిగా కలిపి పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే పిండి బాగా నానిపోతుంది. మీరు ప్రమిదల్ని రెడీ చేసుకొని గోవిందనామాలు అయితే పెట్టేసుకోండి. తర్వాత నైవేద్యం కోసం మనం చిమిలి ఉండలు చేసుకోవాలి. నువ్వులు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పేస్తే మనకి మిక్సీ జార్లో నువ్వులు మెత్తగా అయిపోతాయి కదా, అందులోనే కొంచెం బెల్లం తురుము కూడా వేసి ఇంకొక రౌండ్ తిప్పేసి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఉండలు కట్టేసుకోవడమే. చిమిలి ఉండలు కూడా రెడీ అయిపోతాయి. అయితే చాలామంది నల్ల చిమిలి ఉండలు అయితే చేసి పెడుతున్నారు. నేను పెద్దల దగ్గర నుంచి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటి అంటే, నల్ల చిమిలి ఉండలు కాదు మనం పెట్టాల్సింది, నల్ల నువ్వుల చిమిలి ఉండలు కాదు, తెల్ల నువ్వుల చిమిలి ఉండలు. పూజకు కావాల్సినవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ముందు రోజే మనకు పూజ సామాగ్రి ఏం కావాలి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. పూజ సామాగ్రి ఉన్నాయా లేదా అని అన్నీ ఒక చోట మీరు అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటే మీకు నెక్స్ట్ డేకి ఈజీగా అయిపోతుంది. అయితే మనం ముందుగా ఇలా ఒక పీట అయితే ఏర్పాటు చేసుకోవాలి. పీటకి పసుపు రాసి అష్టదళ పద్మం వేసి ముగ్గు వేసి సిద్ధంగా బొట్లు పెట్టుకోండి. తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ మీరు పీట వేసుకొని, వీలైతే మీకు ఈశాన్యం మూల ఖాళీగా ఉంటే కనుక ఈశాన్యం మూలలో చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఏ ప్లేస్లో అయినా చేసుకోండి, పర్వాలేదు. ఇలాగ పీటకు పసుపు రాసి ముగ్గు వేసి బొట్లు పెట్టేసుకొని పీటను పెట్టేసుకున్నాక పీట పైన ఇలాగ ఒక ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకోండి. దానిపైన 3 గుప్పుల బియ్యం పోసి మీద తమలపాకు కానీ అరటాకు కానీ పెట్టి ఆ ఆకు పైన స్వామివారి చిత్రపటాన్ని పెట్టండి. స్వామివారి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి మీ దగ్గర తులసిమాల ఉంటే తులసిమాల వేసి పువ్వులు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పువ్వులతోని అందంగా అలంకరించుకోండి. తర్వాత మనం ఇక్కడ కలసం అయితే పెట్టుకోవాలి. కలసం కోసం నేను ఇక్కడ రాగి ప్లేట్ నా దగ్గర ఉంది కాబట్టి రాగి ప్లేట్లో నేను 3 గుప్పుల బియ్యం పోసి ఒక తమలపాకునైతే ఉంచాను. మీ దగ్గర రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ లేకపోతే మీరు మామూలుగాని 3 గుప్పుల బియ్యము ఈ పీఠం పైన పోసి దానిపైన తమలపాకుని ఉంచి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి, అంటే సగానికి పైగా నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం జవ్వాది పౌడరు కొంచెం పచ్చకర్పూరము ఒక రూపాయి కాయిన్ ఒక పువ్వు వేసి అందులో తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఉంచి ఒక కంకణం కట్టి పైన బ్లౌజ్ పీస్ని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి పెట్టి మీరు గోవిందనామం కానీ మామూలుగా ఓం కానీ స్వస్తిక్ కానీ వేసి ఒక పువ్వు పెడితే మన కలసం అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మీరు పసుపు గణపతిని కూడా రెడీ చేసుకోండి. మనం ఇక్కడ తీర్థం ఇవ్వాలి కదా, స్వామివారికి ఉపచారాలు చేయాలి కదా, అందుకోసమని ఒక పంచపాత్రలో నీటిని తీసుకొని అందులో 2 ఇలాచీలు కొంచెం పచ్చకర్పూరం అలాగే ఒక 4 తులసి దళాలు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. అది మనకి స్వామివారికి ఉపచారాలు చేయడానికి కావాలి. తర్వాత మీరు ప్రమిదలు రెడీ చేసుకోండి. మీకు నచ్చినన్ని దీపాలు అయితే పెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా పెట్టవలసింది ఏంటి అని అంటే కనీసం 2 ప్రమిదలు పెట్టుకోవాలి. ఇత్తడివైనా సరే వెండివైనా సరే. అందులో మీరు ఒక ప్రమిదలో 3 వత్తులు ఇంకొక ప్రమిదలో 4 వత్తులు మొత్తం కలిపితే 7 వత్తులు అయ్యే విధంగా చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు మేము ఇంకా ఎక్కువ పెట్టుకుంటాము అనుకుంటే కనుక మీరు ప్రతి ఒక్క కుందులో కూడా 2 వత్తులు చొప్పున వేసుకోవచ్చు. అయితే బియ్యం పిండి ప్రమిదల్లో అయితే మీరు 7 వేయాల్సిన అవసరం లేదు. 2 కానీ 3 కానీ వత్తులు వేసుకోవచ్చు. లేదు మేము బియ్యం పిండి ప్రమిదలు పెట్టము అనుకుంటే కనుక ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకుంటాము అనుకుంటే కనుక ఒక దాంట్లో 3 వత్తులు ఒక దాంట్లో 4 వత్తులు వేసుకోండి. అయితే మీరు బియ్యం పిండి ప్రమిదల్లో మీ దగ్గర ఉంటే కనుక మంచి నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె వేసి 2 కానీ 3 కానీ వెత్తులు వేయండి ప్రతి ఒక్క పిండి ప్రమిదలో. అలాగే మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే కనుక ఇత్తడి కుందుల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ ఆవు నెయ్యిని కూడా యూజ్ చేయవచ్చు. అయితే మీరు ఇక్కడ ఆవు నెయ్యి దీపాలు పెట్టాలనుకుంటే 2 పెట్టుకుంటే సరిపోతుంది. 2 ప్రమిదల్లో కూడా ఒక ప్రమిదలో 3 వత్తులు మరో ప్రమిదలో 4 వత్తులు వేసుకొని సిద్ధం చేసి పెట్టుకోండి. మనకి ఏ పూజా సామాగ్రి స్టోర్లో అయినా సరే ఈజీగా దొరుకుతుంది. దీని వెల వచ్చేసి అంటే రేట్ వచ్చేసి నాకు 20 రూపాయలు పడింది. 20, 25, 30 రూపాయల లోపు అయితే మనకి ఈ పుస్తకం అయితే వచ్చేస్తుంది. మీరు ఏ పూజా సామాగ్రి స్టోర్లో అడిగినా సరే సప్త శనివారం వ్రతం పుస్తకం అంటే ఇస్తారు. ఇలా ఉంటుంది. ఒక్కొక్క ఏరియాని బట్టి పుస్తకం అయితే అంటే పబ్లికేషన్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ మనకు అందరికీ కూడా సప్త శనివారం వ్రతం అనేది అన్ని పుస్తకాల్లో ఒకేలాగే ఉంటుంది. చదవడం వచ్చు, ఎలాంటి అక్షర దోషాలు లేకుండా మీరు చదవగలుగుతారు తెలుగులో అనుకుంటే కనుక మీరు ఇలాగ పుస్తకం తెచ్చుకొని మీరు ఆ పుస్తకంలో ఉన్నట్టుగా చదువుకుంటూ షోడశోపచారాలు చేసుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మాకు అలా చేయడం రాదు అనుకుంటే కనుక నేను ఇప్పుడు వీడియోలో చెప్తున్న విధంగా చేసుకోండి. పూజ మొదలు పెట్టే ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీపారాధనకి ఏకహారతితో కానీ అగరబత్తీలతో కానీ దీపారాధన అయితే చేసుకోండి. ముందుగా మనసులో విఘ్నేశ్వరుడికి
నమస్కారం చేసుకొని స్వామివారి కోసం పెట్టుకున్న పంచపాత్ర కాకుండా వేరొక గ్లాసులో కొన్ని నీటిని ఒక స్పూన్ని తీసుకొని ముందుగా చేతిలో నీళ్లు వేసుకొని ఒకసారి కడిగేసుకొని 3 సార్లు నీటిని చేతిలో వేసుకొని తాగాల్సి ఉంటుంది. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, రిషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇలా మీరు అక్షంతలు వేసి నమస్కారం అయితే చేసుకోండి. తరువాత మనము భూతోజ్జాటన అయితే చేయాల్సి ఉంటుంది. భూతోజ్జాటన అంటే చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనకలకు వదిలేయండి. తర్వాత ప్రాణాయామం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణాయామం అంటే నాసిక ముద్ర వేసుకొని మనం ప్రాణాయామం అయితే చేయాలి. తర్వాత వచ్చేసి మనము కలశారాధన చేయాలి. ఆల్రెడీ కలశం పెట్టుకున్న వాళ్ళైతే కనుక కలశం మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి. అలాగే కలశం పెట్టుకున్న వాళ్ళైనా సరే పెట్టుకోని వాళ్ళైనా సరే మనం ఇంకొక పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ఒక పువ్వును ఉంచి లేదా ఒక తమలపాకును ఉంచి కలశంలోకి గంగా, యమున, నర్మదా, సరస్వతి, సింధు, కావేరి నదులన్నీ ఉన్నట్టుగా భావన చేసుకొని నమస్కారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నీటిని మనము పూజా ద్రవ్యాల పైన అలాగే పూజలో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరి పైన అయితే చిలకరించాలి. ఎందుకంటే అప్పటితో మనకి ఇవన్నీ కూడా శుద్ధి అయిపోయినట్టు, అలాగే మనం కూడా పూజలో కూర్చున్నాం కాబట్టి మన దేహ శుద్ధి కూడా జరుగుతుంది. అందుకని మనం ఇలాగా నర్మదా, సింధు, కావేరి నదులన్నీ వచ్చి ఆ కలశంలో ఉన్నట్టుగా భావన చేసుకొని ఆ నీటిని పూజా ద్రవ్యాల పైన మనందరి మీద కూడా చల్లుకోవాలి. తర్వాత కలశారాధన అయిపోయిన తర్వాత మనం ముందుగానే పసుపు గణపతిని చేసి పెట్టుకున్నాం కదా, పసుపు గణపతి దగ్గర మీరు ఒకసారి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోండి. అంటే విఘ్నేశ్వరుడికి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడికి క్లుప్తంగా పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలాగా ముందుగా మనం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి తర్వాత విఘ్నేశ్వరుడికి కూడా తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినట్టు, స్నానం చేసినట్టు, ఉపచారాలన్నీ చేసినట్టుగా నీటిని చూపించి ఒక గ్లాస్లోకి విడిచిపెట్టుకోండి. తర్వాత మీ దగ్గర ఏమైనా వస్త్రాలు ఉన్నాయనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా దూదికి పసుపు, కుంకుమ అద్ది దూది వస్త్రాలు పెట్టుకోవచ్చు. అలాగే అక్షంతలు సమర్పించండి. స్వామివారికి నైవేద్యం మీరు ఏదైనా పెట్టాలనుకుంటే నైవేద్యం పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న బెల్లం ముక్క పెట్టుకొని ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ పెట్టిన తర్వాత కర్పూర మంగళ నీరాజనాన్ని ఇచ్చేస్తే కనుక మనకి ఇక్కడితో విఘ్నేశ్వరుడి పూజ అయితే పూర్తయిపోతుంది. తర్వాత మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా మనం స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వారే మన పూజలు అందుకోవడానికి మన ఇంటికి వస్తున్నారు అన్నట్టుగా భావన చేసుకొని స్వామివారికి ఆహ్వానం పలకండి. అంటే కేవలం స్వామివారిని మాత్రమే కాదు, ఇటువైపు మహాలక్ష్మి అమ్మవారు, అటువైపు పద్మావతి అమ్మవారు, వీళ్ళిద్దరితో స్వామివారు సతీ సమేతంగా మన పూజలు అందుకోవడానికి మన ఇంటికి వస్తున్నట్టుగా భావన చేసుకొని స్వామివారికి ఆహ్వానం పలకండి. తర్వాత స్వామివారిని మన ఇంట్లోకి పిలిచి మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న సింహాసనం అంటే పీఠం పైన కూర్చోబెట్టండి. వీటినే మనం ధ్యానం, ఆవాహనం, ఆసనం అంటాము. ఈ ఉపచారాలకు అక్షంతలు వేసిన తర్వాత పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి స్వామివారికి, అమ్మవారికి నీళ్ళనివ్వాలి అంటే నీటిని చూపించి ఒక గ్లాస్లోకి వదిలిపెట్టండి. తర్వాత స్నానం చేయించాలి కదా, అంటే అభిషేకం చేయించాలి కదా, మీ దగ్గర ఏవైనా ప్రతిమలు అంటే విగ్రహాలు ఉంటే చేసుకోండి, లేకపోతే కనుక ఫోటోకి ఇలాగా నీటిని చూపించి మీరు స్వామివార్లకి, అమ్మవార్లకి స్వయంగా మీ చేతులతో అభిషేకం చేస్తున్నట్టుగా భావన చేసుకొని మరొక గ్లాస్లోకి విడిచిపెట్టండి. అయితే ముందుగా మంచినీటితో చేసి తర్వాత పంచామృతాలతో కూడా మీరు అభిషేకం చేసినట్టుగా భావన చేసుకొని స్వామివారికి స్నానానంతరం కొంచెం ఆచమనం అంటే కొంచెం మంచినీటిని సమర్పించండి. తర్వాత వస్త్రాలను ఇవ్వండి. వస్త్రాలు మీరు ఏవైనా పెట్టాలనుకుంటే మీరు వస్త్రాలు పెట్టవచ్చు, లేకపోతే దూదితో చేసిన వస్త్రాలు పెట్టవచ్చు, లేదంటే ఇలాగా ఒక వస్త్రం కూడా వేయవచ్చు. ఇక్కడే మీరు పద్మావతి అమ్మవారికి అలాగే మహాలక్ష్మి అమ్మవార్లకు కూడా మీరు వస్త్రాలు పెట్టాలనుకుంటే చీరలు కానీ, జాకెట్ ముక్క కానీ ఏవైనా పెట్టాలి అనుకుంటే ఇక్కడ మీరు ఈ సమయంలోనే పెట్టేయవచ్చు. లేదు మీ దగ్గర ఇవన్నీ ఏవి లేవు అనుకుంటే కనుక దూదికి ఇలాగ పసుపు, కుంకుమ, గంధం రాసి వీటినే వస్త్రాలు అని అనుకొని మీరు అమ్మవారికి, అయ్యవారికి అయితే పెట్టేసుకోండి. స్వామివారికి మనము అమ్మవార్లకు కూడా యజ్ఞోపవీతం అయితే
సమర్పించాలి. యజ్ఞోపవీతం కూడా మీ దగ్గర ఉంటే వేసేసుకోండి, లేకపోతే కనుక వస్త్రానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకోండి. తర్వాత మనం గంధం పెట్టాలి. గంధం అంటే ఫోటోలకు ఆల్రెడీ మనం బొట్లు పెట్టాం కాబట్టి ఒక పుష్పానికి గంధం పసుపు కుంకుమ అద్ది ఆ పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టేయండి. తర్వాత కొంచెం అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇక్కడితో మనకి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పం ఇలా మనకి ఈ ఉపచారాలు అయితే పూర్తయ్యాయి. తర్వాత మనం స్వామివారికి అంగ పూజ అయితే చేయాలి, అంటే అధాంగ పూజ అయితే చేయాలి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటాచలాధీశాయ నమః గుల్ఫో పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః జానుని పూజయామి. ఓం శ్రీ పద్మావతి పతయే నమః జంగే పూజయామి. ఓం జ్ఞానప్రదాయే నమః ఊరుం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః స్తనం పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయే నమః కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః స్కందౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః నేత్రే పూజయామి. ఓం వశస్వినే నమః లలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః దివ్య సుందర విగ్రహం పూజయామి. ఇక్కడితో మనకి అధాంగ పూజ అయితే పూర్తయిపోతుంది. అధాంగ పూజకి మనం పువ్వులు కానీ అక్షంతలు కానీ వాడవచ్చు. తర్వాత మనం వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, అలాగే మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి, అలాగే పద్మావతి అమ్మవారి అష్టోత్తర శతనామావళి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 అష్టోత్తరాలకి కూడా మీరు పువ్వులు కానీ అక్షంతలు కానీ ఉపయోగించవచ్చు. లేదా వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలు చదువుతున్నప్పుడు పచ్చకర్పూరంతో అష్టోత్తరం చేసుకోండి. అలాగే అమ్మవార్లిద్దరికీ అష్టోత్తరం చేసుకుంటున్నప్పుడు మీరు కుంకుమతో చేసుకోండి. ఇలా యూజ్ చేసుకున్న మనము పచ్చకర్పూరంని మనం అలాగొక తమలపాకులో వేసి మన పూజా మందిరంలో కానీ మన బీరువాలో కానీ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే గనక మీరు కుంకుమతో అయినా సరే ముగ్గురికి కూడా అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు. అష్టోత్తరం చేసుకున్న కుంకుమని మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని రోజు మనం బొట్టుగా అయితే పెట్టేసుకోవచ్చు. మనకు అష్టోత్తరం అంతా పూర్తయిపోయిన తర్వాత మనం ఇంకా ధూపదీప నైవేద్యాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీరు అగరబత్తీలు అయితే కనుక 7 అగరబత్తీలు లేదా ఒక సాంబ్రాణి కప్పునైనా సరే వెలిగించి స్వామివారికి ధూపమాగ్రాపయామి అని ధూపాన్ని వెలిగించి చూపించండి. ధూప అనంతరం మనం దీపాలను అయితే చూపించాల్సి ఉంటుంది. దీపాలు ఆల్రెడీ మనం వెలిగించుకున్నాం కాబట్టి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అనుకొని దీపం దర్శయామి అని దీపాన్ని అయితే చూపించండి. మీరు వెలిగించిన ప్రతి ఒక్క దీపం దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలాగ పువ్వులను అయితే పెట్టండి. ధూపం దీపం తర్వాత మనం నైవేద్యం అయితే పెట్టాల్సి ఉంటుంది. మీరు నైవేద్యం ఎన్ని రకాలైన మీ శక్తి కొలది ఏవైనా చేసి పెట్టుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పెట్టవలసింది మాత్రం నువ్వుల చిమిలీలు. ఈ నువ్వుల చిమిలీ ఉండలు 7 ఉండలు అయితే పెట్టుకోవాలి. ఈ 7 ఉండలు స్వామివారికి చూపించి అమ్మవార్లకు కూడా చూపించి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి అని ఒక నీటి చుక్కను కూడా నైవేద్యం పైన చల్లి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించండి. తర్వాత 2 తమలపాకులు ఒక ఒక్క తీసుకొని మీరు స్వామివారికి అమ్మవార్లకు కూడా మీరు నైవేద్యం తర్వాత తాంబూలం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి అని చెప్పి నమస్కారం చేసుకొని కర్పూర మంగళ నీరాజనాన్ని కూడా ఇవ్వండి. మీకు ఇక్కడ హారతి పాటలు ఏవైనా పాడడం వస్తే పాడుకోండి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధే నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పునరాచమనీయం సమర్పయామి అంటే మళ్ళీ స్పూన్తో కానీ తమలపాకుతో కానీ కొన్ని నీటిని చూపించి ఒక గ్లాసులోకి వదిలేయండి. తర్వాత మంత్రపుష్పాన్ని అయితే ఇవ్వాలి. మనం మంత్రపుష్పం అంటే చేతిలో కొన్ని పువ్వులు అక్షంతలు తీసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారి పాదాల దగ్గర అమ్మవారి పాదాల దగ్గర మనము శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి అని నమస్కారం చేసుకోండి. తరువాత మనం అమ్మవార్లకి అయ్యవారికి సమస్త రాజోపచారాలు అంటే చామర వీస్తున్నట్టుగా ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా మీరు మనసులోనే భావన చేసుకోండి. తర్వాత చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు అంటే ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు వేసి నమస్కారం అయితే చేసుకోండి. ఇక్కడితో ఉదయం చేస్తున్న సాయంత్రం చేస్తున్న మనం మొదటగా చేయవలసిన పూజా విధానం అయితే పూర్తయిపోతుంది. పూజ పూర్తయిన తర్వాత మనం ఖచ్చితంగా చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే అది ఈ వ్రతం కథలు అయితే చదువుకోవాలి. మనకు 3 కథలు అయితే ఉంటాయి.
3 కథల్ని కూడా చదువుకొని చివరిగా మీరు ఒక కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకోవచ్చు. అలాగే స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని తలపైన వేసుకోవాలి. ఉదయం చేసుకోవాలి అనుకుంటే గనక సూర్యోదయానికి ముందు చేసుకోవడం మంచిది. లేదు అంత పొద్దున్నే మాకు కుదరదు అనుకుంటే గనక 10 గంటల లోపు మీ పూజ పూర్తయ్యే లోపు చూసుకోండి. మరి 12, 1 గంట మధ్యాహ్నం టైం వరకు చేసుకోకండి. ఒకవేళ మేము సాయంత్రం చేసుకుంటాము అనుకుంటే గనక సాయంత్రం 6 తర్వాత చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానంటే, నా పెళ్ళైన దగ్గర నుంచి అనుకుంటే వ్రతం ఒకటి ఉందని తెలిసినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం చేసుకోవాలి అని. కానీ ఏదో ఒక విధంగా ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేక చాలాసార్లు వెనకడుగు వేశాను. కానీ మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ నన్ను ఒక అడుగు కాదు 10 అడుగులు ముందుకు వేసేలా చేశారు. నిజం చెప్పాలంటే మీరందరూ కనుక రిక్వెస్ట్ చేయలేకపోయి ఉంటే కనుక నేను ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అయితే చేసుకునేదాన్ని కాదు. ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అక్క సప్త శనివార వ్రతం గురించి చెప్పండి, మేము కూడా చేసుకుంటాము అని మీరు మెసేజ్లు రిక్వెస్ట్లు చేయబట్టే నేను ఈరోజు సప్త శనివార వ్రతం అయితే మొదలు పెట్టాను అనమాట. అయితే నేను వ్రతం చేయడానికి పూనుకున్నప్పుడు నేను చాలా మంది వీడియోస్ చూశాను, చాలా మంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూశాను. కానీ ఎక్కడ కూడా అంటే నాకు తగ్గట్టుగా, అంటే నేను మీ అందరికీ కూడా ఏ పూజా విధానం అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తుంటాను కదా. అయితే అంత సింపుల్గా అంత ఈజీగా ఎవరు చూపించలేదేంటి అని అనిపించింది. ఎందుకంటే అలంకరణ కానీ, నైవేద్యాలు కానీ, లేదంటే ఇంకా పూజకు సంబంధించి కానీ చాలామంది చాలా విధాలుగా భయపెడుతున్నట్టు, అంటే ఇవి మాత్రమే ఖచ్చితంగా ఉండాలి, ఇవి ఉంటేనే పూజ చేసుకోవాలి లేకపోతే చేయకూడదు అన్నట్టుగా చేసి చూపించారనమాట. అయితే వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే నేను ఒకటే అనుకున్నాను, స్వామి నేను సప్త శనివారం వ్రతం చేసి మా ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ అర్థమయ్యే విధంగా, అందరూ ప్రతి ఒక్కరూ కూడా చేసుకునే విధంగా నేను చేసి చూపించాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చు తండ్రి అని అనుకున్నాను. అంతే, ఆ స్వామి చేపించేసుకున్నారు. మొత్తానికి ఈరోజు అయితే సప్త శనివారం వ్రతం అయితే నేను చేసుకున్నాను. అయితే మీ అందరికీ కూడా ఈ సప్త శనివారం వ్రతం చేయాలి అనుకున్నా చేస్తున్నప్పుడు కూడా చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్నిటిని నేను క్లియర్ చేస్తాను. ఇంకా ఏమైనా ఉంటే ఈ వీడియోలో నేను ఏమైనా మిస్ అయిపోయి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అప్కమింగ్ వీడియోస్లో అయినా క్లియర్ చేస్తాను. లేదు అనుకుంటే కనుక మ్యాక్సిమం కామెంట్ సెక్షన్లో అందరికీ రిప్లై అయితే ఇస్తాను. ఓకే, అయితే సప్త శనివార వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలి? ఎప్పుడైనా మొదలు పెట్టచ్చండి. మీకు ఎప్పుడు కుదిరితే ఏ రోజు మొదలు పెట్టాలనుకుంటే, అంటే శనివారం అయి ఉండాలి. అష్టమి లేకుండా ఉంటే బాగుంటుంది. అష్టమి లేకుండా మీరు కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ రోజైనా సరే పర్వాలేదు, అంటే ఏ తిథైనా పర్వాలేదు. ముఖ్యంగా మీరు అష్టమి లేకుండా చూసుకొని శనివారం రోజు మొదలు పెట్టండి, అంతే. అయితే వీలైతే గనక సూర్యోదయానికి మునుపే వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అయితే ఆచరించడానికి ప్రయత్నించండి. అంటే ఈ సప్త శనివారం వ్రతం చేసుకోవడానికి. లేదు మేము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హడావిడి లేకుండా ప్రశాంతంగా మేము మాత్రమే కూర్చొని చేసుకుంటాము అనుకుంటే కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళాకైనా సరే వాళ్ళు కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి అరేంజ్మెంట్స్ అన్ని చేసి పక్కన పెట్టుకోండి. పిల్లలు 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి మీరు 8:30 కల్లా పూజలో కూర్చుంటే 9:30, 10 కల్లా పూజ కంప్లీట్ అయిపోతుంది. మీరు స్టార్ట్ చేయడమే 10 కల్లా స్టార్ట్ చేస్తే మరి మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది. అందుకని మీ పూజ అనేది 10 లోపు కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి. లేదు మేము ఈవినింగ్ చేసుకుంటాము అనుకుంటే గనక ఈవినింగ్ మీరు 6 తర్వాత నుంచి చేసుకోవచ్చు. అలా మీరు సాటర్డే 7 శనివారాలు చేసుకోండి. మరి 7 శనివారాల వ్రతం అంటున్నారు, 7 శనివారాలు అన్నాక వడ్డీ కూడా చేయాలంట కదా. వడ్డీ కాసుల వాడు కదా వెంకటేశ్వర స్వామి. మరి వడ్డీ ప్లస్ 1 కలుపుకొని 8 వారాలు చేయాలని మీకు ఒక డౌట్ రావచ్చు. వీలైతే చేయండి, చేస్తే ఇంకా మంచిదే. లేదు మేము 7 వారాలే చేసుకుంటాము అనుకుంటే 7 వారాలే చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా రూల్ అని కాదు 8 వారాలు చేయాలని, మన ఇష్టం, మనం చేయగలిగితే చేసుకోవచ్చు. అయినా 7 వారాలు చేసిన వాళ్ళము ఇంకొక వారం చేయలేమా చెప్పండి? నేను పూజా విధానం చేసేటప్పుడు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. అయితే మీకు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఏంటి అని అంటే పూజలో కలశం కింద పోసిన బియ్యాన్ని ఏం చేయాలి అని. ఆ బియ్యాన్ని మీరు రేపు పీఠం కదిపిన తర్వాత, అంటే ఈ రోజు శనివారం పొద్దున్నో సాయంత్రమో మీరు పూజ చేసుకున్నారు అనుకోండి, వ్రతం చేసుకున్నారు సప్త శనివార వ్రతం. ఒకవేళ ఈ రోజు సాటర్డే మార్నింగ్ చేసుకుంటే సాటర్డే ఈవినింగ్ కూడా మీరు దీపారాధన చేయాలి. ఈవినింగ్ అయితే పిండి దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా 2 దీపాలు వెలిగించుకొని, మామూలుగా మనం ఇంట్లో దీపారాధన ఎలా చేసుకుంటాము, దీపం వెలిగించి అగరబత్తీలు చూపించి దీపం నైవేద్యం ఏదన్నా పెట్టుకోండి సాయంత్రం పూట వీలైతే. ఒకవేళ ఉదయం నైవేద్యాలు చేయడం కుదరని వాళ్ళు సాయంత్రం కూడా చేసి పెట్టుకోవచ్చు. అలాగే సాయంత్రం ఇంకా దీపం నైవేద్యం చూపించిన తర్వాత సింపుల్గా పూజ చేసుకొని మీరు మరుసటి రోజు ఉదయం కూడా ఒకసారి దీపారాధన చేసి స్వామివారి ఫోటోని కదిపి, అలాగే కలశాన్ని కూడా కదిపి యథాస్థానం పునరాగమయచ అని అనుకొని, అంటే యథాస్థానానికి మిమ్మల్ని పంపిస్తున్నాను అని మనసులో మీరు అనుకొని ఒకసారి నమస్కారం చేసుకొని మీరు కలశం కానీ ఫోటో కానీ కదిపేసి
ఫోటో కింద పోసిన బియ్యాన్ని అలాగే కలశం కింద పోసిన బియ్యాన్ని కూడా మీరు తీసుకొని మీరు ఆ రోజు వండేసుకోవచ్చు. ఒకవేళ సండే రోజు మేము పీఠం కదిపిన తర్వాత నాన్ వెజ్ తింటాము అనుకుంటే కనుక ఆ రోజు వండుకోకండి. మిగతా రోజుల్లో మీరు నాన్ వెజ్ తినని రోజు ఆ కలశం కింద పోసుకున్న బియ్యాన్ని అలాగే ఫోటో కింద పోసుకున్న బియ్యాన్ని మీరు వండుకొని తినొచ్చు అనమాట. అలాగే కొబ్బరికాయ ఏం చేయాలని చాలా మంది అడుగుతున్నారండి. నేను వరలక్ష్మి వ్రతం వీడియో నుంచి చెప్తూనే ఉన్నాను. కలశం కింద పోసిన బియ్యాన్ని కలశంలో పెట్టిన కొబ్బరికాయనైతే కనుక మనం కొట్టుకొని తినొచ్చు. వెజ్ కర్రీస్లోకి అట్లా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక పారే నీటిలో వదిలేయండి. పారే నీళ్ళు అంటే మురికి నీళ్ళు కాదు, మోరి నీళ్ళు కాదు, మంచి పారే నీళ్ళలో వదిలిపెట్టండి. అలానే చేసుకోవచ్చు. ఇంకా మనం స్వామివారి దగ్గర వేసిన పువ్వులు అలాగే వస్త్రం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎవ్వరు తొక్కని ప్లేస్లో పూల మొక్కల్లో వేసేయండి. ఇంకా కలశంలో పోసిన నీళ్ళు అంటారా, మీరు ఇల్లు నిండా చల్లుకుంటే కనుక మీ ఇల్లు గంగా జలంతో శుద్ధి చేసుకున్నట్టు లెక్క. లేదనుకుంటే పచ్చని చెట్టుకైనా పోసుకోండి, సరిపోతుంది. ఈ పిండి ప్రమిదలు ఏం చేయాలంటే ఆ డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. ఆ పిండి ప్రమిదల్ని ఏం చేయాలి అంటే మీరు మరుసటి రోజు, ఇప్పుడు మనం సాటర్డే మార్నింగో ఈవినింగో పెట్టుకుంటాం కదా, సండే రోజు మార్నింగ్ మీరు పీఠం కదిపిన తర్వాత ఆ రోజు మీరు ఏం చేస్తారు అని అంటే ఆ పిండి ప్రమిదల్ని తీసుకెళ్లి ఆవుకైనా పెట్టండి. లేదు అనుకుంటే కనుక పారే నీళ్లు, మంచినీళ్ళు పారే నీళ్లు ఉన్నాయి అనుకుంటే అందులో వేసేయండి, మురికి నీళ్ళలో కాకుండా. లేదు అనుకుంటే కనుక ఎవరి తొక్కని ప్లేస్ ఉంటాయి కదా, చెట్లు ఉంటాయి కదా, చెట్లలో వేసేయండి. లేదు మన బాల్కనీలోనే మన ఇంటికి చుట్టుపక్కలే మనకు చెట్లు ఉన్నాయి అనుకుంటే వాటర్లో మొత్తం కలిపేసేసి ఆ పిండి ప్రమిదల్ని ఆ వాటర్ మొత్తం పూల మొక్కలకి చెట్లకన్నిటికీ వేసుకోండి, సరిపోతుంది. ఈ పూజా విధానం అంతా చూసిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు. చాలా మంది సప్త శనివార వ్రతంలో నల్ల నువ్వులతో కదా చిమిలి చేస్తున్నారు, మీరేంటి తెల్ల నువ్వులతో చేశారు అని. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం తెల్ల నువ్వులతో చిమిలి చేయాలి అని. అంటే మనం ఆల్రెడీ శనేశ్వరుడికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వుల నూనెతో మనం దీపారాధన చేస్తున్నాం పూజలో. అయితే చిమిలి మాత్రం తెల్ల నువ్వులతోనే పెట్టుకోవాలి. పెద్దలు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక నేను ఏమైనా తప్పు చెప్పుంటే ఒకసారి క్షమించండి. ఒకవేళ ఇంకా ఏమైనా నేను పొరపాట్లు చేస్తుంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తప్పకుండా మరుసటి వారానికి అంటే నెక్స్ట్ వీక్ నేను చేసుకుంటాను కాబట్టి, కంటిన్యూ చేస్తాను కాబట్టి ఆ వీక్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటాను. అలాగే నన్ను నమ్ముకొని నేను వీడియో పెడితే నా వీడియో చూసి చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. నేను కూడా సరి చేసుకుని నా వాళ్ళందరికీ కూడా చెప్తాను. సో నేను తెలుసుకునేది ఏంటి అని అంటే నల్ల నువ్వులు కాకుండా తెల్ల నువ్వులు, బెల్లము, కొంచెం ఆవు నెయ్యి కలిపి మనం చిమిలి అయితే చేసి పెట్టాలి. ఇంకా ఆ చిమిలి ఉండలు కూడా 7 చిమిలి ఉండలు అంతే. ఒకవేళ మీకు దొరికితే మాత్రం మీరు ఖచ్చితంగా అంటే చాలా మంది ఇప్పుడు పూజ విషయంలో భయపడేది అదే, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అంటే అది దొరకక ఆ వస్తువు లేక పూజ చేయడం మానేస్తున్నారు. అలా కాకుండా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు దొరికితే, మీకు అవైలబిలిటీ ఉంటే మీరు నల్ల ద్రాక్షలు, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, అవి పెట్టడానికి ప్రయత్నించండి స్వామివారికి నైవేద్యంగా. అలాగే చిమిలి ఉండలు. ఇంకా మేము నైవేద్యాలు ఇంకేమన్నా చేసి పెట్టుకుంటాము అనుకుంటే మీ ఓపిక, మీ శక్తి కొలది పులిహోర, పరమాన్నం, దద్దోజనం, గారెలు, బూరెలు ఇలా ఏవైనా చేసి పెట్టుకోవచ్చు, వడపప్పు, పానకం లాంటివి. మార్నింగ్ పూట మేము వ్రతం చేసుకుంటాము, సింపుల్ గా చిమిలి ఉండలు చేసి నైవేద్యం పెట్టుకుంటాము. ఈవినింగ్ మేము మాకు నచ్చినన్ని నైవేద్యాలు చేసి పెట్టుకుంటాము. ఈవినింగ్ టైం ఎక్కువ ఉంటుంది కదా, ఈవినింగ్ మాకేం పర్వాలేదు అనుకుంటే కనుక మీరు ఈవినింగ్ చేసుకోండి. లేదు మాకు ఈవినింగ్ మేము ఆఫీస్కి వెళ్ళిపోతాము, మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా, ఈవినింగ్ జస్ట్ దీపారాధన మాత్రమే చేసుకుంటాము, మాకు అసలు టైం ఉండదు అనుకుంటే కనుక మీరు ఏ పల్లో, బెల్లం ముక్కనో, అటుకులో ఏవో ఒకటి పెట్టేసి స్వామివారికి నివేదన చేసి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇలాగా మీరు 7 వీక్స్ 7 కొండల వాడికి 7 వారాలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆఖరి వారం 8వ వారం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకొని మీరు స్వామివారికి ఆ 8 వారాల లోపే కనుక మీ కోరిక నెరవేరితే, ఒకవేళ నెరవేరకపోయినా కూడా మీరు చేసిన పూజా ఫలితం ఎక్కడికి పోదు, మీ అకౌంట్లోనే ఉంటుంది. ఎప్పటికైనా స్వామి మీకు ఏది మంచిదో అది చేస్తారు, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కొంచెం లేట్గా అయినా సరే, లేటెస్ట్గా అయినా మీ కోరిక అనేది నెరవేరుతుంది. కాకపోతే మీరు పూజ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక వారం అయిపోయింది నా కోరిక నెరవేరలేదు, 2వ వారం అయిపోయింది నా కోరిక నెరవేరలేదు, ఇలా అనుకుంటూ మాత్రం పూజ అస్సలు చేయకండి. ఎందుకంటే నేను మన ఛానల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం వీడియో పెట్టాను కదా, 11 వారాలు కంప్లీట్ అయ్యేసరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్తే చాలా మందికి 3 వారాలకి, 4 వారాలకి, 7 వారాలకి ఇలా 11 వారాల్లోపే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంది. మరికొందరు అక్క 2 వారాలు చేశాను ప్రెగ్నెన్సీ రావట్లేదు, 3 వారాలు చేశాను కన్ఫర్మ్ అవ్వట్లేదు, 7 వారాలు చేశాను, 11 వారాలు చేశాను అయినా కన్ఫర్మ్ అవ్వట్లేదు, ఇలా అడుగుతున్నారు. అందుకని ఈ మాట మీకు ఒకసారి చెప్తున్నాను. మీరు ఎన్ని వారాలు చేస్తున్నారు అనేది కౌంట్ పక్కన పెట్టి మీరు ఎంత నిష్టగా, ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు అనే కౌంట్ మాత్రం ఇంపార్టెంట్. ముడుపు కట్టాం కదా మనం మొదటి వారం, ఆ ముడుపుని ఏం చేయాలని మీకు ఒక డౌట్ వస్తుంది. ఆ ముడుపుని ప్రతి వారం కూడా మీరు ఇలా పీట వేసుకొని చేసుకున్నా సరే, లేదంటే మీ పూజా మందిరంలోకి చేసుకున్నా సరే. నాకైతే ఇలా పూజా మందిరం ఉంది, నేను నెక్స్ట్ వీక్ నుంచి అందులోనే చేసుకుంటాను. అయితే మీరు ఇలా పూజా మందిరంలో చేసుకున్నా, సపరేట్గా పీట వేసి చేసుకున్నా సరే, ఆ ముడుపుని తీసి మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు భద్రంగా దాచుకొని, లేదంటే మీ పూజా మందిరంలో ఒక పక్కన పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ పూజ చేస్తారు కదా, ఆ రోజు మీరు పీట పైన పెట్టుకొని మళ్ళీ పూజ అయితే చేసుకోవచ్చు. పూజలో పెట్టుకున్న పసుపు గణపతిని ఏం చేయాలి అంటే వాటర్లో కలిపేసి పూల మొక్కలకు వేసేయండి. అండ్ ఆ
ముడుపుని ఏం చేయాలని మీకు ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ మీకు కుదిరితే గనక మీరు తిరుపతి కానీ, పెద్ద తిరుపతి కానీ, చిన్న తిరుపతి కానీ వెళ్ళి ఆ ముడుపును హుండీలో వేసి రండి. లేదు మాకు వెళ్ళడం కుదరదు అనుకుంటే గనక మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు వేస్తాను అనుకుంటే కనుక దాచిపెట్టుకోండి. అసలు నేను వెళ్తానో లేదో తిరుపతి అని మీకు ఒక డౌట్ ఉంటే కనుక మీరు మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ ముడుపును కనుక మీరు హుండీలో వేసి స్వామివారికి దండం పెట్టుకొని మీరు స్వామివారి దర్శనం చేసుకొని రావచ్చు. నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటి అని అంటే, మనం సప్త శనివారం వ్రతం చేసుకుంటే ఈరోజు ఉదయం చేసుకున్నాం అనుకున్నా లేదా సాయంత్రం చేసుకున్నా ఇలా పూజంతా పూర్తి చేసుకున్న తర్వాత వ్రత కథలు ఖచ్చితంగా చదవాలి. చదవడం రాకపోతే కనీసం వినాలి. విన్న తర్వాత ఒక కొబ్బరికాయని కొట్టి మీరు వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవచ్చు. తర్వాత సాయంత్రం వీలైతే ఎవరికైనా ఒక్కరికి కనీసం ఒక చిన్న పిల్లలకో పెద్దవాళ్ళకో ఒక జంటకి వీలైతే మీరు పెట్టగలిగితే మీకు కనుక స్తోమత ఉంది అనుకుంటే కనుక భార్యాభర్తలకి ఇద్దరికి ఎవరికైనా ఒక జంటకి మీరు భోజనం అయితే పెట్టుకోండి. లేదు మాకు అసలు కుదరదు, మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, మేము భోజనం పెట్టుకోలేము, మాకు అసలు ఎవరు రారు తినడానికి అట్లా అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అని అంటే ఎంతో కొంత రోజు మీరు బయట రోడ్ మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నారు అనుకోండి, అక్కడ ఎవరైనా తిండికి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక 50-100 ఇచ్చి వాళ్ళకి భోజనం చేయమని చెప్పండి. లేదనుకుంటే మీరు టెంపుల్కి వెళ్ళారనుకోండి, టెంపుల్లో మనకు అయ్యగారులు ఉంటారు కదా, పంతులు గారులు, వాళ్ళకి ఒక 100 రూపాయలు దక్షిణ వేసి వాళ్ళ భోజనం నిమిత్తమని మీ మనసులో నమస్కారం చేసుకొని రండి. అలా చేసినా సరిపోతుంది. వ్రతం అనగానే మనందరికీ వచ్చే డౌట్ మాక్సిమం అందరికి వచ్చేస్తుంది. అదేంటి అని అంటే ఫాస్టింగ్ ఉండాలా, ఒక్కపొద్దు ఉండాలా అని. ఫాస్టింగ్ అంటే మీరు వ్రతం చేస్తున్న రోజు ఉండగలిగితే ఉండండి, ఓకేనా? ఎందుకు అని అంటే మన హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మన హెల్త్ కండిషన్ని చూసుకొని మనం ఉండాలి. లేదు మన హెల్త్ బాగాలేకపోయినా మేము ఉండాలి అనుకుంటున్నామంటే మన హెల్త్ మనమే పాడు చేసుకుంటాం. కాబట్టి మీరు ఫాస్టింగ్ ఉంటాము అనుకుంటే కనుక పొద్దున్నే తలస్నానం చేసి మంచి శుచిగా శుభ్రంగా ఉన్న బట్టలు, శుచిగా శుభ్రంగా ఉన్న బట్టలు అంటే కొత్త బట్టలే కట్టుకోవాలని కాదు, పాతవైనా సరే మంచి సమయాల్లో వాడిన బట్టలు అంటే ఉతికిన బట్టలు వేసుకొని మీరు తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని తలలో ఒక పువ్వు పెట్టుకొని వీలైతే కాళ్ళకు పసుపు రాసుకొని ఆడవాళ్ళు చేస్తున్నట్లయితే భర్త చేయగలిగితే, భార్యాభర్తలు ఇద్దరు చేయాలనుకుంటే ఇద్దరు కూర్చొని చేసుకోవచ్చు. ఒకవేళ భర్త ఆఫీస్కి వెళ్తాడు లేకపోతే వాళ్ళకి పూజ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటే ఆడవాళ్ళు చేసుకున్నా సరే. పెళ్ళైన వాళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. పెళ్లి కాని వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పంటలు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. కుల మతాలకు అతీతంగా ఏ కులం వారైనా ఏ మతం వారైనా సరే ఈ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని మాత్రం ఆచరించవచ్చు. విషయానికి వస్తే ఫాస్టింగ్ ఖచ్చితంగా ఉండాలంటే ఫాస్టింగ్ మీరు ఉండగలిగితే ఉండండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఏమి తినకుండా అంటే ఫుడ్ అన్నానికి సంబంధించి ఏం తినకుండా ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పండ్ల రసాలు, పాలు ఇలా తీసుకుంటూ ఉండవచ్చు. సాయంత్రం మనం ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాత మన ఉపవాసాన్ని విరమించవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను అందరికీ రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీక్ కూడా నేను చేసుకుంటాను కాబట్టి ఈ వీడియోలో అడిగిన డౌట్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో, సప్త శనివారం వ్రతం వీడియో. మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను, మీ అందరికీ కూడా అర్థం అయ్యిందని అనుకుంటున్నాను. వీడియోలో కానీ నా పూజా విధానంలో కానీ ఏవైనా పొరపాట్లు ఏవైనా తప్పులు ఉంటే కనుక నాకు ఒకసారి తెలియజేయండి. నేను మీ అందరి ఫీడ్బ్యాక్ని కూడా పాజిటివ్గా తీసుకుంటాను. మరోసారి ఆ తప్పు జరగకుండా చూస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వారం రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచాను. 3 o'clockకి లేచి ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేస్తే నేను అన్ని సెట్ చేసుకొని వీడియో కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టి పూజ సామాగ్రి అంతా ఒక దగ్గర చూపించి అన్ని సెట్ చేయడానికి నాకు 6 అయిపోయింది టైం. 6 o'clockకి నేను మళ్ళీ పీఠం ఏర్పాటు చేసుకొని ఇవన్నీ చేసేసరికి నాకు టైం 8 అయిపోయింది. అసలు టైం కనిపించట్లేదండి. అయితే అలా ఇంత టైం పట్టిందని ఎందుకు చెప్తున్నానంటే నా కష్టానికి మీరు ఒక లైక్ ఇస్తే నాకు ప్రతిఫలం అనమాట. ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న ఇప్పుడు కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది కదా, మీలో ఎవరికైనా పక్కనే హైప్ ఆప్షన్ కూడా కనిపిస్తే ఒకసారి క్లిక్ చేయండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలి, మన అమ్మవారి పూజ ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సప్త శనివారం వ్రతం ఏ కోరిక మీద చేసుకోవాలి, అసలు పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చా, చేసుకోకూడదు, ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా. ఎవరైనా చేసుకోవచ్చు. జాబ్ పర్పస్ మీద కానీ, సంతానం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా అప్పుల బదులు ఎక్కువైపోయి ఉంటాయి కదా, ఆర్థిక సమస్యల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా మనం సప్త శనివారం వ్రతం అయితే చేసుకోవచ్చు. అయితే మన ప్రయత్నం మనం చేస్తూ ఆ స్వామి మీద భారం వేసి మనం ఒక అడుగు అయితే ముందుకు వేయాలి. ఆ స్వామి తప్పకుండా కరుణిస్తారు, మనకంటూ ఒక దారిని అయితే చూపిస్తారు. స్వామివారి పూజ చేయగానే మన ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది, డబ్బుతో నిండిపోతుందని నేను చెప్పను. కానీ మన జీవితం ముందుకు నడవడానికి, మన బ్రతుకు ముందు నడవడానికి, మనం ఏవైతే అడుగులు వేస్తున్నామో అవి వెనకడుగు వేయకుండా ముందుకు నడవడానికి స్వామివారు మన వెనక ఉండి మనల్ని రక్షిస్తారు, మనల్ని నడిపిస్తారు. అలాగే మనకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చి మనకంటూ ఒక దారి కనిపించేలాగా చేస్తారనమాట. అందుకని మీ కోరికలో గనక న్యాయం ఉంటే, మీ కోరిక ధర్మబద్ధమైనది అయితే గనక మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.